ఒక క్యాండిల్ మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరు అనేది ఒక క్యాండిల్ మీద రాసేసి నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే వాళ్ళు మీకు వశం అవటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట. ఇది స్త్రీ పురుష వశీకరణ అనమాట. ఈ యొక్క ప్రయోగం అనేది ఎవరైనా చేసుకోవచ్చును. దీంట్లో ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏమి ఉండవన్నమాట. మన మంత్రశాస్త్రంలో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి కదా, ఆ రోజు ఇది చేసుకోండి, ఈ రోజు అది చేసుకోండి అని. అదేవిధంగా యూనివర్స్లో కూడా అనేక రకాలైన మంత్రతంత్రాలు మనం ఏ విధంగా చేస్తామో అటువంటి చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న రెమెడీస్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఈరోజు మీకు నేను ఒక 2 రెమెడీస్ అనేది మీకు నేను యూనివర్స్ ద్వారా వచ్చి మీకు తెలియజేస్తాను. కాకపోతే మంత్రతంత్రాలు అయితే భయంకరంగా మనకి చూసేవారికి ఏం చేస్తున్నారు అనే విధంగా ఉంటాయి. కాకపోతే యూనివర్స్లో అదే విధంగా ఉండమాట. నువ్వు ఏం చేస్తున్నా సరే ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఉండిద్ది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ చెబుతుంది కూడా అది, నువ్వు తిరుగుతా కోరుకుని ఎట్లా ఉన్నా సరే నువ్వు నన్ను తెలుసుకో, నేను అనుకున్నది నీకు ఇస్తాను అని ఇక్కడ యూనివర్స్ అనేది మనకు చెబుతుంది అన్నమాట. మంత్రశాస్త్ర ప్రకారం ఇక్కడ ఆ విధంగా ఉండదన్నమాట. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఏ ప్రయోగం చేసినా సరే ఎదుటి వాళ్ళకి భయాందోళన చేసే ప్రయోగాలలాగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ రోజున మీకు నేను ఒక చిన్న 2 రెమెడీస్ అని చెబుతున్నాను అనమాట. యూనివర్స్ ద్వారా వచ్చి చాలా పవర్ఫుల్గా అన్నమాట. అయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు భార్య కానీ భర్తలు ఏమైనా సరే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే మీకు మగ పరిచయం అనేది ఏర్పడి ఉంటేనే ఈ యొక్క ప్రయోగం జరిగింది. ఒకవేళ మాకు ఎటువంటి మగ పరిచయం లేదండి, నేను ఒక స్త్రీని ప్రేమిస్తున్నాను, ఆమె నేను ఉద్యోగం చేసే కాడ ఉంటుంది, రోజు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాము, లేకపోతే నేను బిజినెస్ చేసే కాడ ఉంటుంది, పక్కనే ఉంటాం కానీ మాట్లాడుకో అని అనుకుంటున్న వాళ్ళైతే అటువంటి వాళ్ళైతే మీ పక్కన ఉండే పని అయితే అది వాళ్ళు మీకు వశం అవటం జరిగింది. అంతేగాని మీకు తెలియని వ్యక్తి ఎక్కడ ఉన్న వ్యక్తి మీరు వశం కావాలంటే ఈ యొక్క ప్రయోగంలో అది జరగదన్నమాట. కాబట్టి నేను చెప్పేది మీకు అర్థమయ్యేది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ప్రేమించాలి, ఆ యొక్క స్త్రీ నాకు వశం కావాలి, ఆ యొక్క స్త్రీతో నేను మాట్లాడలేకపోతున్నాను, ఆ యొక్క స్త్రీని నేను ఇష్టపడుతున్నాను చెప్పలేకపోతున్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఒక పింక్ క్యాండిల్ అనేది మీకు తెలుసు కదా, నేను వీడియో మీద ఇస్తాను. ఆ పింక్ క్యాండిల్ అనేది చూడండి. ఆ యొక్క పింక్ క్యాండిల్ అనేది తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే, ఆ యొక్క పింక్ క్యాండిల్ మీద మీరు మన ఇంట్లో సూదితో కానీ లేకపోతే గుండు సూదితో కానీ చిన్న అక్షరాలతో మీరు ఏ స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరుతో సహా, ఆ యొక్క స్త్రీ నాకు వశం అయిపోయింది, ఆ యొక్క స్త్రీ నేను కలిసిమెలిసి ఉన్నాము, ఆ యొక్క స్త్రీతో నేను సంతోషంగా ఉన్నాము అని ఏదైనా ఒక కోరికను దాని మీద ఆ క్యాండిల్ మీద గుండు సూదితో చిన్న అక్షరాలతో రాయాలన్నమాట. ఆ కోరిక నెరవేరినట్టుగా మనం రాయాలి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ చెబుతుంది కూడా అది, ఏ కోరికైనా సరే అది నెరవేరిపోయినట్లుగా నువ్వు రాసి నాకు చూపించి దాని సంతోషాన్ని పొందు, నేను ఆ సంతోషాన్ని నీకు ఇస్తాను అని ఇక్కడ యూనివర్స్ అనేది మనకు చూడటం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఆ కోరిక జరగని కోరిక కూడా మీరు జరిగిపోయినట్లుగా నువ్వు దాన్ని రాసేసి ఆ యొక్క క్యాండిల్ని మీరు ఏ గది అయినా పెట్టేసి వెలిగించేస్తే మీరు మీ మనసులో ఆ యొక్క స్త్రీ పురుషుడు నాకు వశం అయిపోయారు అనే ఫీలింగ్ అనేది ఒక 2 నిమిషాలు మీ ఊహల్లో ఆ యొక్క స్త్రీ మీ పక్కన తిరుగుతున్నట్లు కానీ, ఆ యొక్క స్త్రీ మీతో నుండి ఎంజాయ్ చేస్తున్నట్లు కానీ ఊహించుకోండి. ఒక 2 నిమిషాలు ఊహించుకొని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. పూర్తిగా కాలిపోయిన దాకా ఆ క్యాండిల్ని తీయబాకండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే 24 గంటల్లో మీకోసం వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేసి మాట్లాడే విధంగా ఉండే వశీకరణ అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్గా అన్నమాట. ఇవన్నీ యూనివర్స్ ద్వారా వచ్చిన రెమెడీస్ అన్నమాట ఇవన్నీ. అదేవిధంగా ఒకవేళ మేము ప్రేమించుకొని ఉన్నాం కానీ మా మధ్య చిన్న సమస్యలు అనేవి మాటికి వస్తున్నాయి, మేము గొడవలు పడుతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే మా మధ్య 3వ వ్యక్తి వచ్చేసి మమ్మల్ని గందరగోళం చేస్తున్నారు, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క రిలేషన్షిప్ అనేది గట్టిగా దృఢంగా ఉండటం కోసం, మీ మధ్యలో ఎవరు కూడా రాకుండా మిమ్మల్ని అడ్డుకోకుండా ఉండటం కోసం మీరు రెడ్ క్యాండిల్ తెచ్చుకోండి. చిన్నకి ఎంత 10 రూపాయలు 5 రూపాయలు ఉంటే చిన్న క్యాండిల్స్, రెడ్ క్యాండిల్ తెచ్చుకొని దాని మీద మీరు గుండె సూదితో మీ మధ్య ఉన్న సంబంధం బాగా అంటే జరిగినట్టుగా రాదు, మా మధ్య మేము కలిసిమెలిసి ఉన్నాము, మా మధ్య మాకు ఎటువంటి గొడవలు లేవు, మేము హ్యాపీగా ఉన్నాము, ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాము అని రాయటం. లేకపోతే ఒకవేళ ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ముందుగా అది జరిగిపోయినట్లుగానే రాసుకోవాలన్నమాట. ఏదైనా సరే జరిగిపోయింది కాబట్టి నేను రాస్తున్నాను అనే విధంగా మీరు రాసుకోవాలి. ఆ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ యొక్క క్యాండిల్ కూడా మీరు మీ పూజా మందిరంలో కానీ లేకపోతే మీ గదిలో కానీ పెట్టేసి దాన్ని వెలిగించేసి ఈ యొక్క 2 నిమిషాలు మీ దాని మీద రాసిన కోరిక 2 నిమిషాలు ఊహించుకోండి. నువ్వు ఏవైతే రాసావో ఆ కోరిక జరిగిపోతే నీ కళ్ళ ముందు ఆమె ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లుగా హ్యాపీగా ఉంటున్నట్లుగా ఊహించుకోండి. ఆ విధంగా ఊహించుకోవడం ద్వారా వాళ్ళు మీకు వశం అవడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక ప్రయోగం అనేది ఉండిద్ది. లేదు అనుకున్నారనుకో, ఇంకా మీకు చాలా సింపుల్గా ఉండేది మన బిర్యానీ ఆకు తెలుసు కదా, ఆ బిర్యానీ ఆకు అనేది ఉండిద్ది. ఆ యొక్క
బిర్యానీ ఆకు అనేది తీసుకుని ఆ యొక్క బిర్యానీ ఆకు మీద రెడ్ పెన్నుతో మీ కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది జరిగిపోయినట్లుగా బిర్యానీ ఆకు పైన రాసేయండి అనమాట. రాసేసి ఆ యొక్క బిర్యానీ ఆకు కూడా రాసిన తర్వాత మీరు ఏం చేస్తే అక్కడే కూర్చొని కాల్చి వేసేయండి. అగ్గిపెట్టి తీసుకొని కానీ లేకపోతే క్యాండిల్ వెలిగించి కానీ కూర్చొని కాల్చి వేసేయండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీకు వశం అవడం అనేది జరిగింది. ఇందులో అనుమానించాల్సిన అవసరం అయితే లేదు. 100% రిజల్ట్ పొందుతారు. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాల్సి వచ్చింది మీరు అనుకుంటే ఇవి ఏదైనా సరే మనం ఒక 2-3 రోజులు అనేది కంటిన్యూ చేస్తేనే దాంట్లో రిజల్ట్ అనేది ఉండిద్ది. ఒక్కరికి 1 రోజులో జరగవచ్చు, ఒకళ్ళు 2 రోజులు జరగవచ్చు అన్నమాట. కాబట్టి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఈ యొక్క ప్రయోగం అనేది కంటిన్యూ చేయండి. మీరు అనుకున్న కోరిక ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే వశం కావాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కనుక ఎవరైనా సరే మీకు వశం అవడం జరిగింది అన్నమాట. ఇది ఒక స్త్రీ పురుష వశీకరణ ప్రక్రియ అన్నమాట. కాబట్టి మీరు చెప్పిన ప్రకారం మీరు చేసుకుని అయితే